హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం. అలాగే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై డియర్ రాక్షసి ఎపిసోడ్ 37. హృదయ్ చెప్పినట్టుగానే 5 నిమిషాల తర్వాత ఆర్యన్ మెల్లిగా కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అది చూసిన హృదయ్ ఆర్యన్ దగ్గరికి వెళ్ళి ఆర్యన్ అని అతడి చెంపల మీద తడుతూ ఉంటే హా అని అతడికి ఒక్కసారిగా అవంతికని మిథిలని చూడడం గుర్తొచ్చి వెంటనే లేచి సోఫాలో కూర్చుని ఆ ఇల్లంతా చూస్తూ అతడి కళ్ళు ముందుగా అవంతిక మీదకి చేరి ఆ తర్వాత ఆమె పక్కనే ఉన్న మిథిలాపైకి చేరాయి. ఎందుకో మిథిలని చూస్తూ ఉంటే అతడి మనసుకి హాయిగా అనిపించింది. ఇప్పటి వరకు అవంతిక మాటలకు ఊపిరాడకుండా ఉంటే అదంతా పోయి మనసుకెంతో హాయిగా అనిపిస్తూ ఉంటే ఆర్యన్ మెల్లిగా మిథిల ముందుకు చేయి చాచాడు. కానీ మిథిల ఆర్యన్ దగ్గరికి వెళ్ళకముందే అవంతిక మిథిలని ఆమె వెనక్కి లాక్కొని సుశీల అని గట్టిగా అరిచింది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఇప్పటి వరకు ఎన్నిసార్లు అరిచాను తనని తీసుకెళ్ళి స్నానం చేపించమని? వినబడట్లేదా? ఇక్కడ సినిమా చూస్తున్నావా అని సుశీల మీద అరిచింది అవంతిక. అయ్యో తప్పైపోయిందమ్మా, క్షమించండి, ఇప్పుడే పాపకు వెళ్ళి స్నానం చేయిస్తాను అని అవంతిక దగ్గర ఉన్న మిథిలని తీసుకుని వెళ్ళింది సుశీల స్నానం చేపించడానికి పాపకి. అవంతిక అలా ఎందుకు చేస్తుందో హృదయ్కి ఆర్యన్కి ఇద్దరికీ అర్థమవుతుంది. ఇంకా వాళ్ళిద్దరు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా అవంతిక దిక్కులు చూస్తూ నిలబడడంతో హృదయ్ మెల్లిగా ఆర్యన్ దగ్గరికి వచ్చి కారులో ఉన్న వాటర్ బాటిల్ తీసుకొచ్చి అతడికి ఇవ్వగానే వాటర్ కొన్ని తాగి స్థిమితపడి కూర్చున్నాడు. ఇక వెళ్దాం పద, మనం హైదరాబాద్కి వెళ్ళాలి అంటే ఇంకా చాలా లేట్ అవుతుంది కదా అన్నాడు హృదయ్. ఆ మాటలన్నీ వింటూనే ఉంది అవంతిక. కానీ అవంతిక గుండెల్లో బాంబ్ బ్లాస్ట్ అయ్యేలా, ఎక్కడికి రా వచ్చేది? ఇది నా తాత ఇల్లు. ఇక్కడ వేరే వాళ్ళే ఎన్ని సంవత్సరాలుగా ఉంటూ ఉండగా నా తాత ఇల్లు, నా ఆస్తి, నేను ఇక్కడ ఉండకుండా ఎక్కడికి రావాలి? ఇది నా ఇల్లు, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు ఆర్యన్ సూటిగా అవంతిక కళ్ళల్లోకి చూస్తూ. అంతే, ఆ మాటకి అవంతిక షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే ఆర్యన్ కూడా సూటిగా అవంతిక కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. ఇక ఆర్యన్ అంత మాట అన్నందుకు అవంతికకి ఉక్రోషం పొంగుకు వచ్చి, ఇది ఆయన ఇల్లే అయితే నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను. అన్నయ్య, ఆల్రెడీ తాతయ్య ఈ ఇంటిని నా పేరు మీద రాశారు అని చెప్పారు. కానీ ఇప్పుడు ఆయనదే అంటున్నారు కాబట్టి నేను ఇక ఇక్కడ ఉండలేను అని సుశీల పాపకి స్నానం చేయించి డ్రెస్ వేయడంతో రూమ్లోకి వెళ్ళి బ్యాగు అలాగే మిథిలాని తీసుకొని ఆ ఇంటి బయటకి వెళ్ళబోయింది. కానీ ఒక్క నిమిషం అని ఆర్యన్ కార్ దగ్గరికి వెళ్ళి అతడు బ్యాగ్లో ఉన్న ఏవో పేపర్స్ తీసుకువచ్చి హృదయ్కి ఇచ్చి అవి ఆవిడకి చూపించు అని, మా తాతయ్య ప్రతి ఒక్క ప్రాపర్టీ నీకు సగం నాకు సగం వచ్చేలా రాశారు. ఏ ప్రాపర్టీ పైన మన ఇద్దరికీ పూర్తిగా హక్కు ఉంటుంది. ఇది నా ఇల్లే కాదు, నీ ఇల్లు కూడా. నువ్వు ఉన్న ఫలంగా ఇప్పుడే పాపని తీసుకొని బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ ఇంటిపైన నాకైతే ఎంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కు ఉంది. ఇప్పుడు ఎలాంటి హోప్ లేకుండా పాపని బయటికి తీసుకువెళ్తే బాగుండదు కాబట్టి ఈ ఇంటిపైన కూడా నీకు హక్కు ఉంది. ఇది నీ ఇల్లు కాబట్టి నువ్వు కూడా నీ పాపతో ఇక్కడ ఉండొచ్చు. దానికి నేను అడ్డు రాను. కాకపోతే నాకు ఈ ఊర్లో కొన్ని రోజులు పని ఉంది. ఆ పని అయ్యే వరకే నేను ఇక్కడ ఉండి వెళ్ళిపోతాను. అంతేగాని నీకు కానీ పాపకు కానీ దేనికి అడ్డు రాను. అసలు నీకు నాకు సంబంధం లేదు. అర్థమైందా? అంతలా నీకు భయం ఉంటే ఇక్కడ నుండి వెళ్ళిపో. కానీ నేను ఆ పని ముందు జరిగే వాటి గురించి హెచ్చరిస్తాను. ఇలా ఏదీ లేకుండా పాపని బయటికి తీసుకువెళ్తే మీరే కష్టపడాలి. పాపని తీసుకొని మీరు ఇప్పుడు బయటికి వెళ్తే ఎక్కడికని వెళ్తారు? కాబట్టి మీరు పాపని ఇంట్లోకి తీసుకొని వెళ్ళండి. మీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పాడు ఆర్యన్. అయినా కూడా ఆర్యన్ ఉన్న చోట అవంతికకి ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలి అనిపించదు. కానీ హృదయ్ అవంతిక దగ్గరికి వెళ్ళి అవంతిక చేతిలో ఉన్న బ్యాగ్ తీసుకొని మిథిలని ఎత్తుకొని, చక్కగా ఉందిరా పాప, ఇలాంటి టైంలో మా వల్ల నువ్వు ఇల్లు దాటడం ఏమీ బాగోలేదు. నిజంగా ఆర్యన్ చెప్పినట్టు తాతయ్య ప్రతిదీ నీ పేరు మీద ఆర్యన్ పేరు మీద ఇద్దరిపైన రాశారు. ఇద్దరికి ఇప్పుడు ప్రతి దానిపై నీకు కూడా హక్కు ఉంటుంది. అలాంటిది మేము రాగానే నువ్వు వెళ్ళిపోవడం ఏంట్రా? వీడు లేనప్పుడు ప్రతిదీ ఇక్కడ నువ్వే చూసుకున్నావు. ఇంకా చెప్పాలంటే వాడికన్నా నీకే హక్కు ఉంటుంది. కాబట్టి చెప్తున్నాడు కదా, ఇక్కడ మాకు ఒక 2 రోజులు పని ఉంది అంతే. నిజంగా మేము హైదరాబాద్ వెళ్ళి ఇక్కడికి రావాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే ఒక 2 రోజులు ఇక్కడ ఉండి
వెళ్ళిపోతాంరా. ప్లీజ్ ఒప్పుకో అవంతిక. వాడు నీతో మాట కాదు కదా, నీ జోలికి కూడా రాకుండా నేను చూసుకుంటాను. మా కారణంగా నువ్వు ఇబ్బంది పడడం మాకు అస్సలు ఇష్టం లేదు. పాపం తీసుకొని ఇంట్లోకి వెళ్ళు అవంతిక అని హృదయ్ చెప్పగానే అవంతిక మనసు బయటికి వెళ్ళాలి అనే ఉన్నా వెళ్ళాలా ఉండాలా అనే ఆలోచనలతోనే సతమతమవుతూ ఉంటే, ఇన్నాళ్ళు ఇక్కడ ఉండి మమ్మల్ని అందరినీ చూసుకున్నారమ్మా. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే మళ్ళీ మేమేమవ్వాలి చెప్పండి. మీరు ఇంట్లోకి పదండి ముందు అని సుశీల అవంతికని ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అవంతిక తన రూమ్లోకి వెళ్ళగానే హృదయ్ మిథిలని ఎత్తుకొని, నీ పేరేంటి తల్లి అని అడిగాడు. మిథిల అని చెప్పింది పాప. ఆ పేరు మరోసారి వినగానే ఆర్యన్కి ఆ పేరు వాళ్ళ నానమ్మది అని గుర్తొచ్చింది. ఆ పేరంటే రాఘవేంద్ర గారికి చాలా ఇష్టం. కానీ అవంతిక ఆ పేరు కూతురికి ఎలా పెట్టిందో అర్థమవ్వక కూతుర్నే చూస్తూ ఉండిపోతాడు. మిథిల హృదయ్ దగ్గర నుండి ఆర్యన్ దగ్గరికి వచ్చి ఆర్యన్ చేయి పట్టుకొని, అంకుల్ మీకెలా ఉంది ఇప్పుడు? ఎందుకు మీరు ఇక్కడికి వచ్చాక మా మమ్మీ బయటికి వెళ్దామని మీరు మా మమ్మీకి తెలుసా? మా మీకు మా మమ్మీ తెలుసా అని అడుగుతుంది క్యూట్గా వాళ్ళ నాన్న కళ్ళల్లోకి చూస్తూ. ఆ చిన్నదాని ప్రశ్నలకి ఆర్యన్కి ఏం సమాధానం చెప్పాలో తెలియక, భోజనం చేసావా తల్లి నువ్వు అని అడిగాడు. అంటుంది తన కింది పెదవిని ముందుకు పెట్టి తల అడ్డంగా ఊపుతూ. వెళ్ళి తల్లి ముందు తిని పడుకో, చాలా ఆలస్యమైంది కదా, నేను ఇక్కడే ఉంటాను, మనం రేపు మాట్లాడుకుందాం అని కూతురు తల నిమిరి మిథిలాని వాళ్ళ అమ్మ రూమ్లోకి పంపించగానే, కనీసం ఇప్పటికైనా కూతురు ప్రేమ తెలిసిందా, తను నీ కూతురు అని గుర్తు వచ్చిందా అని అడిగాడు హృదయ్ కాస్త కఠినంగానే ఆర్యన్ ముందుకు వచ్చి. నా లైఫ్లో జరిగే వాటన్నిటి గురించి తెలిసే నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావా అని అడిగాడు ఆర్యన్ సూటిగా హృదయ్ కళ్ళల్లోకి చూస్తూ. తప్పు చేశావురా ఆర్యన్, చాలా పెద్ద తప్పు చేశావు. అవంతికతో మాట్లాడకుండా తనని ఇంటి నుండి పంపించి చాలా పెద్ద తప్పు చేశావు తెలుసా. దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయిరా. చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. నువ్వు నీ కన్నబిడ్డని చూసుకోకుండా ఉండాల్సి వస్తుంది. ఆల్రెడీ 5 సంవత్సరాలు అయిపోయాయి. తను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అవంతిక ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసిందో కదా అని అవి కనీసం మనం ఊహించడానికి కూడా భయంకరంగా ఉంటాయి. తాతయ్య అయినా తనకి అండగా ఉన్నాడు అనుకుందామంటే తాతయ్య కూడా చనిపోయారు. ఒక్కతేరా, తనొక్కతే ఎన్నని చూసుకుంటుంది. పైగా మీ తాతయ్య తన మీద ఎన్ని బాధ్యతలు పెట్టి వెళ్ళాడు. ఇటు పాపని చూసుకుంటూ ఇటు పనులు చేసుకుంటూ టీచర్గా పనిచేస్తూ ఎన్ని బాధలు పడిందో కదా. అవన్నీ తలుచుకుంటే అసలు చాలా బాధగా ఉంది ఆర్యన్. నువ్వు అసలు తన లైఫ్లోకి వెళ్లకుండా ఉండాల్సిందిరా. అప్పుడే తను బాగుండేదేమో, ఇన్ని బాధలు పడేది కాదు అనుకుంటా. నీలాంటి వాడు కాకపోయినా తనని బాగా ప్రేమగా చూసుకునేవాడు దొరికేవాడేమో. తన పక్క నుండి తన బాధల్లో సంతోషంలో పక్కనుండేవాడు ఖచ్చితంగా దొరికేవాడు, నువ్వంటూ తన లైఫ్లోకి వెళ్ళకపోతే. అనవసరంగా వెళ్ళావురా ఆర్యన్ తన లైఫ్లోకి. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకొచ్చుకొని చెల్లిని బతికించుకునేదేమో. లేకపోతే ఉన్నాడు కదా వైభవ్, వాడున్నాడు కదా, వాడి ప్రేయసిని బతికించుకునేవాడు. కానీ నిజంగా తన జీవితంలోకి వెళ్ళి తన జీవితాన్ని ఎటు కాకుండా చేసి, ఒక పాపకి తండ్రి ప్రేమ లేకుండా చేసి, ఒక అమ్మాయికి భర్త ప్రేమ లేకుండా చేసి, నువ్వు పడుతున్న బాధలు బాగున్నాయా ఆర్యన్ అని గట్టిగా నిలదీశాడు హృదయ్. నువ్వు ఎన్ని అన్నా కూడా నా ఆన్సర్ నీకు తెలుసు హృదయ్. అన్నీ తెలుసు కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావంటేనే నేనేం అనాలి నాకు తెలియట్లేదురా. నిజంగా నాకు అంతా ఎలానో అవుతుందిరా. ప్లీజ్ నన్ను కాసేపు వదిలేయ్ అని చెప్పి ఆర్యన్కి గెస్ట్ రూమ్ ఎక్కడో తెలుసు కాబట్టి ఆ రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్నాడు. అతడు కళ్ళు మూసుకున్న మరో నిమిషం అతడి కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. అవి అతడి చెంపల మీదుగా జారి దిండులోకి ఇంకిపోతున్నాయి. కోపంగా ఉన్న అవంతిక దగ్గరికి వెళ్ళాలంటే భయం వేసింది మిథిలాకి. అయినా కూడా ధైర్యం చేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, మమ్మీ ఆకలి వేస్తుంది, ఏమైనా పెట్టవా అని చాలా క్యూట్గా అడిగింది మిథిల. ఆర్యన్ విషయంలో పడి కూతురికి భోజనం పెట్టాల్సిన సంగతి కూడా మర్చిపోయి, సారీ తల్లి క్షమించరా, ఈ గొడవలో పడి నీకు భోజనం పెట్టడం మర్చిపోయాను కదా, ఇప్పుడే వస్తాను ఉండు తల్లి అని కూతుర్ని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోబెట్టి అవంతిక కంగారుగా కిచెన్లోకి వెళ్ళి కూతురు కోసం కాస్త పప్పన్నం అలాగే పెరుగన్నం తీసుకువచ్చి తినిపించి తన మూతి తుడిచి కొన్ని నీళ్లు తాగించి, పడుకో తల్లి, మళ్ళీ ఉదయాన్నే స్కూల్ ఉంది, ఇవాళ చాలా అలసిపోయావు, పడుకో అని కూతుర్ని పడుకోబెట్టి అవంతిక బయటికి వచ్చి, సుశీల వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టండి, నేను పడుకుంటున్నాను అని చెప్పి అవంతిక తన రూమ్లోకి వెళ్తుంటే, అమ్మ మీరు తినరా అని అడిగింది సుశీల.
ఇప్పటికే కడుపు నిండిపోయింది సుశీల, ఇంకా ఏం తింటానులే, నాకేం అవసరం లేదు, ముందు వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేసి వాళ్ళకి ఏం కావాలో చూడు అని అవంతిక తన రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని కూతురు పక్కన పడుకొని ఆర్యన్ ఆలోచనల్లోనే మునిగిపోయింది. మునుపటి అందం లేదు, మునుపటి మనిషి కాదు, బక్క చిక్కిపోయాడు, అసలు మొహంలో కళ అనేదే లేదు. ఇప్పుడే ఆర్యన్ని ఒకసారి చూసిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు గుర్తుపట్టరు, అంతలా మారిపోయాడు అతడు. ఆర్యన్ ఆలోచనలతోనే అవంతిక ఉంటే కూతురు అవంతిక మీద కాలు చేయి వేసి పడుకునేసరికి తనని చూసింది అవంతిక. కూతురు అచ్చం తండ్రి పోలికలే. నిన్ను దూరం చేస్తాడు అన్న బాధ కూడా లేదులే తల్లి, నువ్వు కడుపులోనే ఉండగా వద్దు అన్నవాడు నిన్నెట్లా దగ్గరికి తీసుకుంటాడు, ఆ ఒక్కటి మాత్రం నాకు సంతోషంగా ఉందిలే అనుకొని నిద్రపోదామని చాలా ప్రయత్నించింది. కానీ కంటి మీద కునుకు వస్తే కదా ఆర్యన్ ఆమెకి అంత దగ్గరగా ఉన్నాడు అని ఆమె గుండె కొట్టుకునే వేగమే ఆమెకు ప్రతి సెకండ్ తెలియజేస్తూ ఉంది. 5 సంవత్సరాల తర్వాత అతడు కంటపడేసరికి ఆమెకి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆమె ఒళ్ళంతా వణికిపోతుంది. అసలు అతడి దగ్గర ఒక్క నిమిషం కూడా ఉండాలని లేదు అవంతికకి. ఆర్యన్, హృదయ్ సాయంత్రం ఫ్రెష్ అయ్యాక సుశీల వెళ్ళి, బాబు మీరు ఫ్రెష్ అయితే రండి భోజనం చేద్దురు గాని, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది అని పిలిచింది. నాకేం తినాలని లేదురా, నువ్వెళ్ళు అని చెప్పాడు ఆర్యన్ హృదయ్ని. తినడం అంటే కుదరదు, ఖచ్చితంగా తిని తీరాల్సిందే, నువ్వు అక్కడికి రాకపోతే నేను ఇక్కడికే తీసుకొస్తాను ఉండు అని. పదమ్మా నేను వస్తాను అని హృదయ్ ముందుగా ఆర్యన్ కోసం భోజనం తీసుకువెళ్ళి ఆర్యన్కి ఇచ్చి ఆర్యన్ 2 ముద్దలు తినే వరకు అక్కడే ఉండి ఆ తర్వాత హృదయ్ తినేశాడు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ. బాయ్.